ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి నైజీరియా సెకండ్ హైయెస్ట్ అవార్డు ఇచ్చింది. ఆ దేశంలో అది రెండో హైయెస్ట్ అవార్డు అనమాట. గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద నైజర్ GCON అవార్డు. అసలు ఈ అవార్డు సాధారణంగా వేరే కంట్రీ వాళ్ళకి ఇవ్వరు. ఒకే ఒకసారి 1969లో క్వీన్ ఎలిజబెత్కి ఇచ్చారనమాట. ఆ తర్వాత ఈ GCON గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద నైజర్ అవార్డు మోడీ గారికి ఇచ్చారనమాట. ఇది సెకండ్ హైయెస్ట్ నేషనల్ అవార్డు. ఒక ఫారెన్ డిగ్నిటరీకి ఇవ్వటం, ఈ అవార్డు ఇవ్వటం చాలా అరుదు నైజీరియాలో. అండ్ మోడీ గారికి కంటిన్యూస్గా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి. ఇది 17వ ఇంటర్నేషనల్ అవార్డు మోడీ గారికి, వేరే కంట్రీస్ ఇచ్చిన అవార్డు అనమాట. మోడీ గారు నైజీరియాలోని అబూజా సిటీలో ల్యాండ్ అయ్యారు. ఆ సిటీకి చెందిన, అంటే సింబాలిజంగా సిటీ కీ అని చెప్పి, కీ ఆఫ్ ద సిటీ ఆఫ్ అబూజా, సిటీ కీ ఆయనకి ప్రజెంట్ చేశారనమాట. నైజీరియన్ ప్రెసిడెంట్ బోలా అహ్మద్ టినుబు మన మోడీ గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇండియన్ ఎక్స్పాట్రియేట్స్ నైజీరియాలో దాదాపు 60,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మోడీ గారిని చూసి సంతోషపడ్డారు. చాలామంది ఆయన వెల్కమ్ చెప్పారంట. ముఖ్యంగా మరాఠీ కమ్యూనిటీ కూడా నైజీరియాలో చాలామంది ఉన్నారు. మరాఠీ వాళ్ళు మొన్న భారతదేశంలో యూనియన్ క్యాబినెట్ మరాఠీ భాషని క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించినప్పుడు చాలామంది అక్కడ సంబరాలు కూడా చేసుకున్నారంట. 17 సంవత్సరాల తర్వాత భారత్ ప్రధాని నైజీరియాకి వెళ్ళటం. అక్టోబర్ 2007లో మన్మోహన్ సింగ్ అప్పటి ప్రధాని నైజీరియాకి విజిట్ చేశారు. అప్పట్లో ఇండియా నైజీరియా సంబంధాలు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి ఎలివేట్ చేశారనమాట. యాక్చువల్లీ గత 60 సంవత్సరాల నుంచి కూడా, అంటే ఇండియా బ్రిటిష్ కాలనీ, నైజీరియా కూడా బ్రిటిష్ కాలనీ. నైజీరియాకి 1960లో స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇండియా నైజీరియా డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యాయి. నైజీరియా ఈజ్ వన్ ఆఫ్ ద పాపులస్ కంట్రీ ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్. ఆఫ్రికన్ కాంటినెంట్లో నైజీరియా ఒక పాపులస్ కంట్రీ అనమాట. దాంతోపాటు డైవర్సిఫైడ్ కంట్రీ అని కూడా చెప్పొచ్చు. రీసెంట్గా ఆఫ్రికన్ యూనియన్ మొత్తం కూడా G20లో చేరడానికి ఇండియా బాగా సపోర్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ G20 సమిట్ భారతదేశంలో జరిగింది కదా, అప్పుడు ఆఫ్రికన్ యూనియన్ G20లోకి అఫీషియల్గా ఇండక్ట్ అవడానికి అన్ని ప్రాసెసెస్ పూర్తయిపోయాయి అనమాట. సో ఇండియా చాలా సపోర్ట్ చేసింది ఆఫ్రికన్ యూనియన్ G20లో ఇండక్ట్ అవడానికి. దాంతోపాటు థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏదైతే లాటిన్ అమెరికా, ఏషియా, ఆఫ్రికా ఉన్నాయో, ఈ సంబంధాల్లో ఇండియా నైజీరియా సంబంధాలు చాలా అప్కమింగ్ రిలేషన్స్ అని చెప్పొచ్చు. ఈ రెండు దేశాలు కూడా UNSC ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ట్రై చేస్తున్న కంట్రీస్ అనమాట. ముఖ్యంగా టెర్రరిజం, పైరసీ, డ్రగ్ ట్రాఫికింగ్, వీటన్నిటిలో ఏదైతే సపరేటిజం, టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ ఇవన్నీ ఉన్నాయో, వీటన్నిటిలో ఇండియా నైజీరియా భవిష్యత్తులో కొలాబరేట్ చేసుకోవాలనుకుంటున్నాయి. వీటన్నిటిని తగ్గించడానికి ఇండియా నైజీరియా కలిసి పోరాడాలనుకుంటున్నాయి అనమాట. అండ్ ఇండియన్ కంపెనీస్ $27 బిలియన్ నైజీరియాలో పెట్టుబడులు పెట్టాయంట. ఈ కంపెనీస్ ద్వారా, అంటే గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్, నైజీరియాలో గవర్నమెంట్ ఉద్యోగాల తర్వాత ఈ కంపెనీస్ ఇచ్చే ఉద్యోగాలు ఎక్కువ అనమాట. మోడీ గారు ఇంకొక మాట కూడా చెప్పారు. రీసెంట్గా నైజీరియాలో ఫ్లడ్స్ వచ్చాయి, వరదలు వచ్చాయి. దాంతోపాటు 20 టన్నుల ఫ్లడ్ రిలీఫ్ కూడా నైజీరియాకి పంపనున్నట్లు మన మోడీ గారు తెలిపారు. మనం ఒకసారి ప్రపంచ రాజకీయాలు, ప్రపంచ చరిత్ర గమనిస్తే 18th సెంచరీలో రాజకీయాలని యూరోప్, 19th సెంచరీ కోడ్లో వచ్చేసరికి బ్రిటన్ చాలా డామినేట్ చేసింది వరల్డ్ని. 20th సెంచరీలో సూపర్ పవర్స్ అమెరికా, సోవియట్ రష్యా. ఇప్పుడు 21st సెంచరీ అనేది ఏషియన్ సెంచరీ అని అభివర్ణిస్తున్నారు. రాబోయే సెంచరీ 22nd సెంచరీ అనేది ఆఫ్రికన్ సెంచరీ అనమాట. సో ఆఫ్రికన్ నేషన్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. స్క్రాంబుల్ ఫర్ ఆఫ్రికా అనే కాన్సెప్ట్ కూడా స్టార్ట్ అయింది. అంటే ఆఫ్రికాలో ఇన్వెస్ట్మెంట్స్, ఆఫ్రికాలో రిసోర్సెస్, ఆఫ్రికాలో మ్యాన్ పవర్, వీటన్నిటి కోసం చాలా దేశాలు మాకంటే మాకని మార్కెట్లో ఎగబడుతున్నాయి అనమాట. ఈ టైంలో భారతదేశం ఆఫ్రికా మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ నైజీరియా లాంటి దేశాలకు ఇప్పటికే భారతదేశం డెవలప్మెంట్ ఫండ్, కెపాసిటీ బిల్డింగ్ ఫండ్ ఇలాంటివి చాలా ఇస్తుంది అనమాట. ఇంకా కూడా ఇలాంటి ఫండింగ్ కానీ, సాఫ్ట్ పవర్ కానీ ఆఫ్రికన్ దేశాలతో మనం పెంచుకుంటే మంచిది.